హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఆల్రెడీ తమిళలో చూసారుగా. ఎస్, ఇండియాలోనే టోటల్ భారతదేశంలో మొదటి శివాలయానికి మనం ఈరోజు వెళ్ళబోతున్నాము. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా తిరుపతి బస్ స్టాండ్ నుంచి 23 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మొత్తం పల్లెటూరులో నుంచి వెళ్ళాలి. మీ దగ్గర వెహికల్ కానీ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది వెళ్ళడానికి. నేను మా పేరెంట్స్ అంతా కలిసి రీసెంట్గా తిరుపతిలో పెళ్ళికి వెళ్ళినప్పుడు సరే ఇంత దూరం వచ్చాం కదా, ఇది విజిట్ చేద్దామని చెప్పి మా నాన్న అడిగాను, తీసుకొని వెళ్తున్నాడు. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే వెళ్ళడము. సో మ్యాప్స్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. మొత్తం చూస్తున్నారు కదా, ఇలాంటి ఊరిలో నుంచి వెళ్ళాలి. ఇదే మనం అనుకుంటున్న భారతదేశంలోని మొదటి శివాలయం. ఈ టెంపుల్ స్వర్ణముఖి నది ఒడ్డునైతే ఉంటుంది. పక్కనే మనకి ఇలా పార్కింగ్ కూడా అలాట్ చేశారు. ఇప్పుడు టెంపుల్ని చూస్తూ టెంపుల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. టెంపుల్ ఎప్పుడు కట్టారు ఏంటని. ఇది సుమారు 2600 సంవత్సరాల క్రితం అయితే కట్టారంట. ప్రజెంట్ ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. టోటల్ ఈ ఊరి పేరు గుడిమల్లం. ఈ టెంపుల్ని పరశురామేశ్వర మందిరం అని అంటారు. దేశంలో మరో చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉండే లింగమే ఈ గుడి యొక్క మెయిన్ గొప్పతనం అంట. మొత్తం 8 అడుగులతో కూడిన విశాలమైన ముఖమును కలిగి ఉంటుంది. మీరు ఆ శివలింగాన్ని నీట్గా గమనిస్తే దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుడు ఉంటాడు. యక్షుని భుజముల పైన గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రం ఉంటుంది. ఇక్కడ ఉండే లింగాన్ని క్రీస్తు శకం 2-3 శతాబ్దాలలో 2 అత్యంత పాలిష్ చేయబడిన రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారంట. ఈ దశలో నిర్మాణాత్మకమైన కవచం ఏదైనా ఉనికిలో ఉన్నట్లు కనిపించలేదు. ఇక్కడ అమ్మవారు శ్రీ ఆనందవల్లి మాతగా పూజలు తీసుకుంటారు. ఇంకా మీరు ఎక్కడ చూడలేరు. ఎక్కడ చూసినా పార్వతీదేవి గంభీరంగా ఆయుధాలు అన్నీ పట్టుకొని ఉంటాయి. కానీ ఈ గుడిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి రూపము. మీరు ఏమైనా ఆ కోరికలు ఇక్కడ కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయంట. మెయిన్గా గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. మీకు గుడి చూడడానికైతే చాలా యునిక్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. అంటే 2వ శతాబ్దం 3వ శతాబ్దం మధ్యలో దీన్ని అయితే కట్టారు. ఇక్కడ పూజారులు చెప్తున్న దాని ప్రకారం 2610 సంవత్సరాల క్రితము ఈ గుడిని అయితే కట్టారంట. ఇక్కడ శివలింగం మిగతా అన్ని శివలింగాల కన్నా మీరు చూసిన వాటికన్నా భిన్నంగా నిటారుగా ఉన్న పురుషాంగం రూపాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడి భగవంతుని స్వరూపంలో వేదరుద్ర, విరూపాక్ష, కపర్తి, నటరాజ తత్వాలను పొందుపరిచారు. కాబట్టి ఈ శిల్పకళ మనుష్యలింగం దేశం మొత్తంలో చాలా గొప్పది. ఇక మనం గుడి నిర్మాణంలోకి వస్తే మొట్టమొదటిసారిగా ఈ శివలింగాన్ని 2వ శతాబ్దంలో శాతవాహనుల పాలనలో నిర్మించబడింది. శాతవాహనుల పాలనలోనే ఈ గుడిని విస్తీర్ణం చేసి అంటే ఎక్స్పాండ్ చేసి మళ్ళీ పునర్నిర్మించారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 8వ శతాబ్దం చివరిలో పల్లవ బాణ వాళ్ళ శకంలో రాతితో నిర్మించారు. గుడి చుట్టూ ఉన్న ఆలయాల విషయంలోకి వస్తే చంద్రశేఖర, దక్షిణామూర్తి, విష్ణువు, దుర్గా మరియు సూర్యుడు వీళ్ళందరి ప్రతిమలను అంటే రాతితో చెక్కుతారు కదా. ఇవన్నీ చోళుల కాలంలో ఇవన్నీ ఉనికిలోకి వచ్చాయి. అంటే వాళ్ళ కాలంలో చోళుల మహారాజుల కాలంలో మాత్రమే ఇవి చాలా బాగా ఫేమస్ అయ్యాయి. అండ్ వాటిలోనే ఎక్కువ బయటకు వచ్చాయి. ఆ చోళుల సమయంలోనే సూర్యుడు, దేవరులతో కూడిన కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఆనందవల్లి వీళ్ళందరికీ చిన్న చిన్న గుడులైతే గుడి ప్రాంగణంలో నిర్మించారు. ఇప్పుడైతే మనం చూస్తున్నది మెయిన్ శివాలయం అనమాట. మన చుట్టూ చూస్తుంటే చాలా ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్ స్టైల్లో ఉంది అని చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనం గర్భగుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటే గర్భగుడికి మనం తిరిగే దానికి మధ్యలో చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్లో నుంచి సూర్యకిరణాలు డైరెక్ట్ గుడి లోపలికి వస్తున్నాయి. అలాగే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు వాటర్ వస్తే స్టాండ్ అవ్వడానికి వాకు పక్కనే చిన్న కాలువలాగా గుడి చుట్టూ కట్టున్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది గుడి. ఎందుకంటే
చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే రాజులు వాళ్ళు డొనేషన్స్ ఇస్తుంటారు కదా! వాళ్ళు ఇచ్చినవప్పుడంతా వాళ్ళు అండ్ గుడిని పునర్నిర్మాణం చేసినప్పుడు అప్పుడు రాసుకుంటారు గదా! అవన్నీ అక్కడ పెట్టున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ మొత్తం తవ్వకాల్లో బయటకొచ్చి. మీకు ఈ గుడి గురించి మొత్తం వాటిలో అయితే ముందే డిస్‌ప్లే చేస్తున్నారు. మీరక్కడ నీట్‌గా చూడొచ్చు. నేను చెప్పా గదా! చిన్న చిన్న గుడులన్నీ ఇవన్నమాట. గుడి ప్రాంగణంలోనే గుడి చుట్టూ ఉంటాయి. ఎన్నో వందల శతాబ్దాల నుంచి ఉన్న గుడిని చూడడానికైతే నాకైతే చాలా బాగా అనిపించింది చూస్తే. ఎందుకంటే అన్ని వందల శతాబ్దాల నుంచి తీసిన తర్వాత కూడా దీన్ని ఎక్కువ మోడిఫికేషన్స్ అయితే ఏం చేయలేదు మన వాళ్ళు. జస్ట్ మనకి అట్రాక్షన్‌గా ఉండేదానికి గుడి ప్రాంగణం, గుడి చుట్టూ ఒక రౌండ్ నీట్‌గా చేశారు. గుడినైతే ఎలాంటి మోడిఫికేషన్స్ చేయలేదు. వాళ్ళు ఏదైతే కట్టారో ఆ కళని, ఆ శిల్పకళని, వాళ్ళ ఆర్కిటెక్చర్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నేను ఎలాంటి విగ్రహాలనైతే గర్భగుడిలో గానీ, పక్కన ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా! వాటినైతే నేను రికార్డ్ చేయలేదు. ఎందుకంటే వాటిని రికార్డ్ చేయకూడదు అని చెప్తారు. మీలో ఎంతమందికి ఈ గుడిమల్ల పరశురామేశ్వర మందిరం గురించి తెలుసో కామెంట్ చేయండి. నేను చెప్పిన వాటిలో కాకుండా ఈ గుడి గురించి ఇంకా మీకు ఎవరైనా ఎక్కువ తెలుసుంటే వాటిని కామెంట్ చేయండి. మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇది మన సంపద, మన సంపదని అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చు. మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను చెప్పాను కదా, అది మెయిన్ గుడి పక్కనే ఈ పక్కనంతా మనకు పార్కింగ్ అయితే అలాట్ చేశారు. థ్యాంక్ యూ గైస్. బాయ్.